అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటిజం చిల్డ్రన్స్ పూర్ ఐ కాంటాక్ట్ ఉంటే ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలనే దాని గురించి నేను చెప్పబోతున్నా అండి. ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడకపోవడం, దిస్ ఇస్ కాల్ పూర్ ఐ కాంటాక్ట్ అని అంటాము. దానికి టెక్నిక్ ఏంటంటే ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ కావాలంటే ఒక డార్క్ రూమ్లో ఒక క్యాండిల్ వెలిగించి దాని వైపు చూడడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్స్, బాగా బ్లింక్ అవుతున్నటువంటి లైట్స్ ఒక డార్క్ రూమ్ వేసి తదేకంగా దాన్ని చూస్తూ ఉండడం, లేదా తన కంటికి అట్రాక్షన్ ఉండే విధంగా కొన్ని కలర్స్ ఉన్నటువంటి యాక్టివిటీని తన ముందు పెట్టేసి దాన్ని చూపించడం. ఇది చేస్తే కనుక కంపల్సరీగా ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క ఆటిజం చిల్డ్రన్స్కి ఉండేటువంటి ప్రాబ్లము. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఇదే అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనము ఐ హ్యాండ్ కోఆర్డినేషన్. వాట్ ఈస్ ద ఐ హ్యాండ్ కోఆర్డినేషన్? ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే కళ్ళతో చూస్తూ చేత్తో చేయడం. ఇది కామన్గా ఆటిజం చిల్డ్రన్స్కి అందరికీ కూడా ఉండేటువంటి ప్రాబ్లం. దాన్ని చేయాలంటే కలర్స్ ఉన్నటువంటి ఏదైనా ఒక యాక్టివిటీని మనము క్రియేట్ చేసుకోవాలి. ఆ యాక్టివిటీని వైపు చూస్తూ చేత్తో ఒక్కొక్క బీడు తీసుకొని దాన్ని వేయడం వల్ల ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా వస్తుంది. మినిమం అది 3 months వరకు అది కంటిన్యూగా చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా చేస్తే కనుక కంపల్సరీగా ఆటిజం చిల్డ్రన్స్కి ఇంప్రూవ్మెంట్ అయితే కనుక వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.